బ్రేకింగ్ న్యూస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ ఎన్నికైనట్లు రిటైనింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఏసీఏ ఇతర పదవులకు కేశినేని శివనాథ్ ప్యానెల్ ఎన్నికైంది. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గా విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. ఏసీఏ పాలక వర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభ పరిణామమని ఆయన తెలిపారు. ఏసీఏ తొలి నిర్ణయంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో క్రికెట్ కు వసతులు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు విశాఖ ఒకటే అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికగా ఉందని, రానున్న రోజుల్లో మంగళగిరి, కడపలోనూ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడే విధంగా కృషి చేస్తామన్నారు. ఒక ఆదర్శవంతమైన క్రికెట్ అసోసియేషన్గా దేశంలోనే ఒక ఆదర్శవంతమైన క్రికెట్ అసోసియేషన్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉండబోతుంది. మాకు కూడా మా ఎపెక్స్ మెంబర్స్ కూడా మొదటి ఇటువంటి నిర్ణయం తీసుకుంటాం. మా అందరికి కూడా ఆనందం. రాబోయే కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు, క్రీడలతో పాటు మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అందరం కూడా ఒకటే నిర్ణయించుకున్నాం. ఇవాళ ఆంధ్రాలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ సబ్ సెంటర్స్ పెట్టి క్రికెట్ని డెవలప్మెంట్ ఆల్రెడీ ప్రజల్లో క్రికెట్ అనేది చాలా ప్రాచుర్యంలో ఉన్న క్రీడ. ఎవరికి మనం వసతులు కల్పించి అన్ని ప్రాంతాల్లోనూ వసతులు కల్పించే విధంగా ఇక్కడ ఉన్న ఇవాళ స్పెషల్ జనరల్ బాడీ డెసిషన్ తీసుకుంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని రోజుల్లో స్వచ్ఛమైన క్రికెట్, అంతేకాకుండా ఎంతో కొంత గొప్ప ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారు చేసే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉండబోతుందని తెలియజేసుకున్నాను. ఇప్పుడు అదే దిశగా ఇవాళ మనం చూస్తే వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ఒక్క ప్రాంతంలోనే మనకి ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగే వేదికగా ఉంది. తప్పకుండా ఇప్పుడు మంగళగిరి స్టేడియం రెడీ అవబోతుంది. సంవత్సర కాలంలో మంగళగిరి స్టేడియంని ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగే విధంగా తీసుకురాబోతున్నాం. అంతేకాకుండా కడప స్టేడియం కూడా రెడీ అయింది. దాంట్లో ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. అట్లా 3 ప్రాంతాల్లో ఇప్పుడు చూస్తే దిలీప్ ట్రోఫీ జరుగుతుంది అనంతపూర్లో. స్టేడియం చాలా బ్రహ్మాండంగా ఉందని బీసీసీఐ నుంచి వచ్చిన ప్రతినిధులందరూ చాలా గొప్పగా పొగడటం జరిగింది. అన్ని విధాలుగా అన్ని ప్రాంతాల్లోనూ స్టేడియంలే కాకుండా ప్రతి జిల్లా, అంటే పాత 13 జిల్లాల్లోనూ ప్రతి జిల్లాలోనూ క్రికెట్ గ్రౌండ్ కానీ, అకాడమీ కానీ, స్టేడియం కానీ ఉండే విధంగా మా యొక్క కమిటీ కృషి చేస్తుంది.